పాస్టర్ గారు ప్రార్థన చేయండి, విడుదల కావాలి. విడుదల కావాలి అనడం ఆపు. కావాలి అనేది తీసేసేయండి మీ వొకాబులరీలో. వెలుగు వచ్చిన తర్వాత ఇంకా కావాలి 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 కాదు. విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదము కావాలి కాదు. విడుదల పొందుకున్నాను, స్వస్థపరచబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అంటే పాస్టర్ గారు నేను ఇంకా చర్చికి అంత రెగ్యులర్ గా రావట్లేదండి. చర్చికి ఎంత రెగ్యులర్ గా వస్తున్నావు కాదు, క్రీస్తు నీలో ఉన్నాడా లేదా. క్రీస్తులో నీలో నిజముగా ఉన్నట్లయితే, అంటే నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, బార్న్ క్రిస్టియన్ అనేది ఏమి ఉండదు. నువ్వు వ్యక్తిగతముగా ఆయన్ని తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రులు తెలుసుకుంటే సరిపోదు, నీ అక్క తెలుసుకుంటే సరిపోదు, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నువ్వు తెలుసుకున్నావా లేదా. వ్యక్తిగతముగా నువ్వు ఆయన్ని తెలుసుకున్నట్లయితే, నిజముగా ఆయన నీ దేవుడు, నీ రక్షకుడు అయితే, అటువంటి స్థానంలో ఉన్నట్లయితే, నువ్వు ఏ కార్యమైతే నువ్వు చెయ్యలేకపోతున్నావో నీ శరీరంలో, నువ్వు ఏ అలవాటు నుంచి అయితే బయటపడలేకపోతున్నావో, ఆయన మహాకృప బట్టి, ఆయన ఆత్మ బట్టి ఆ జీవము నీ జీవితంలోకి విడుదలవుతుంది. దాని ద్వారా నీ జీవితము మార్చబడుతుంది.